హాయ్ గైస్, హాయ్. మనం అందరం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? వావ్. హాయ్ గైస్, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఇప్పుడు ఏం నేర్చుకున్నా? కన్నడ నేర్చుకుంటున్నా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధురాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం క్యాంపింగ్ అనేది వస్తున్నాం. పిక్నిక్ కాదు గైస్, క్యాంపింగ్. సో సమ్ క్యాంపింగ్ సైట్లో వీఆర్ గోయింగ్ టు స్టే అరౌండ్ 2 days హియర్. టెంట్లో ఉండబోతున్నాము. మనం మన టెంట్ సెటప్ చేసుకుందాము అండ్ చాలా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు వెనకాల. సో దిస్ ఈజ్ అవర్ క్యాంపింగ్ సైట్. చూద్దాము, నేనంతా మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. ఈరోజు వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మా ఫస్ట్ క్యాంపింగ్ వ్లాగ్. ముందైతే ఇండియాలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. వన్ డే వెళ్ళొద్దాం అనుకున్నాము, లైక్ హట్స్, ఇలా చిన్న చిన్న హట్స్లో ఇట్లా అయితే ఎప్పుడు ఉండలేదన్నమాట. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ అవర్ ఫస్ట్ క్యాంపింగ్ వ్లాగ్. అండ్ దట్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్న తర్వాత క్యాంపింగ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి చాలా స్కెప్టికల్ ఉండే. చాలా రోజులు ఆలోచించినాము. ఏముందిలే అని చెప్పేసి ఐ వాంటెడ్ టు ట్రై అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా నేచర్తో స్పెండ్ చేయాలి అని చెప్పి నేను ఒక బుక్లో చదివిండే అనమాట. సో ఈవెన్ ఇంట్లో ఉండి బోర్ అయిపోకుండా, అండ్ నా హోల్ ప్రెగ్నెన్సీలో మోటో ఏంటి అంటే, ఊరికే ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి నేను చాలా అనుకున్నది ఏది చేయకుండా ఆగిపోకూడదు అని చెప్పేసి నాకు ఎప్పుడు ఉంటుండే. అండ్ నాకు బెడ్ రెస్ట్ ఇట్లా ఏం లేవు కాబట్టి ఐ కెన్ డూ అన్న ఫీలింగ్ ఉండే. డాక్టర్స్ నాకేం రెస్ట్రిక్షన్ చెప్పలేదు. సో దట్స్ వై నేను ప్రతిదీ యాక్టివ్గా చేయాలని అనుకుంటుండే అనమాట. సో అందుకని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం మస్కిగోన్ వెళ్తున్నాం అనమాట క్యాంపింగ్ కోసం అని చెప్పి. ఇది మేము ఉండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2-3 hours ఉండొచ్చు. 2-3 hours ఉంటుంది అనమాట. అండ్ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళే వరకు కొంచెం రెయిన్ అయితే పడింది. ఇట్లా రెయిన్ పడుతుంది కదా, ఎట్లా వెళ్తాం క్యాంపింగ్ అనే థాట్ కూడా ఉంటుండే. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. సో ఇప్పుడైతే మన మస్కిగోన్ స్టేట్ పార్క్ అయితే వచ్చేసాము. దీని లోపలే అనమాట మన క్యాంపింగ్ సైట్స్ అనేవి ఉండేది. కొంచెం స్ట్రాంగ్గా కదులుతున్నాడు. Scenic drive guys. క్రేజీ ఉంది. ఇదైతే చాలా బాగుండే గైస్. ఈ వీడియోలో ఎట్లుందో కన్నా, వీడియోలో ఉన్న దానికన్నా రియాలిటీలో వేరే లెవెల్ ఉంది. అండ్ వీ రియలీ లవ్డ్ ఇట్ అనమాట. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా బీచ్. సో మన క్యాంపింగ్ సైట్ దగ్గరలో బీచ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి క్యాంపింగ్ గ్రౌండ్స్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనమైతే మన క్యాంపింగ్ సైట్ నంబర్ చెప్పేసి మనమైతే చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది టు ఎంటర్ ఇన్ టు ద క్యాంపింగ్ సైట్. అండ్ రైట్ నౌ మనం అదే చేస్తున్నాము. మనం చెప్పాలి రిజర్వేషన్ చేయించుకున్నామని చెప్పి దాని ప్రకారం దే విల్ లెట్ us in. 192. ఓకే. So that's why we are going. క్యాంప్ సైట్ నంబర్ 2. Yep. So we are going this way guys. So మాది 1 and 2. So right side wall. Yeah, we have to go towards the right. So ఇది అన్నమాట మాది. Then we are going right. అమ్మో చాలా మంది ఉన్నారా? నేనేదో నిర్మానుష్యంగా మంచిగా ఉంటుంది అనుకున్నా. ఎంతమంది ఉంటాయి, ఏం బాగుంటుంది. ఇదిగోండి గైస్, గైస్ మా క్యాంప్ సైట్లు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్యాంపింగ్ వాళ్ళే గైస్ మొత్తం. సో వాళ్ళు డిఫరెంట్ సైట్లో ఉన్నారు, కాకపోతే వాళ్ళు వ్యాన్లు తెచ్చుకున్నారు చాలామంది. అక్కడ చాలా ఉన్నాయి, వాళ్ళు చూపిస్తాయి ఎప్పుడన్నా. ఇదిగోండి వాళ్ళు వ్యాన్లు తెచ్చుకున్నారు అక్కడ. గైస్ ఇక్కడ వాష్రూమ్. గైస్ క్యాంపింగ్ సైట్ దగ్గరికి వచ్చాం గైస్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చాలా మంది ఉన్నారు ఇక్కడ యాక్చువల్గా. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే అసలు ఎవరు ఉండరు, మొత్తం లేక్ వుడ్స్ మేమే ఉంటాం అనుకున్నాం, కానీ చాలా మంది ఉన్నారు గైస్.
చాలా మంది ఉన్నారు గైస్. ఇట్స్ స్టిల్ ఓకే, బాగుంది. చూడాలి, కొంచెం లైట్ అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు సెట్ చేసే వీడియో అంతా చూపిస్తాను గైస్. హోప్ఫుల్లీ యూ గైస్ విల్ లైక్ ఇట్. సో అప్పటి వరకు కొంచెం సబ్స్క్రైబ్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్, వెళ్ళిపోతుంది గైస్ ఎక్కడికో. ఏ హాయ్ బార్బీ గర్ల్. గైస్ ఇవన్నీ క్యాంప్ గ్రౌండ్లే యాక్చువల్గా మొత్తం. సో అలా వ్యాన్ టైప్లో ఉన్న వాటిని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఈజీగా ఉండిద్దని చాలా చాలా దూరం నుంచి వస్తారు. సో ఇంకోండి గైస్, ఇవన్నీ క్యాంప్ గ్రౌండ్సే మొత్తం. ఇలా కార్గోస్ తెచ్చుకున్నారులే కానీ మాలాగా టెంట్లు వేసుకునే వాళ్ళు ఎవరు లేరు గైస్. సో మస్కిగన్ హార్బర్ నావిగేషన్ ప్రాజెక్ట్. వావ్, చాలా మంది ఫిషింగ్ చేస్తున్నారు గైస్ ఇక్కడ. మీ బుడ్డోడు మామూలుగా చేయట్లేదు అసలు ఫిషింగ్. పోలీసులు గైస్ ఇలా తిరుగుతూ ఉంటారు, ఏం చేస్తున్నారా అని చెప్పి. ఇంకోండి గైస్, రైట్ నా అయితే 3 రెడీ, ఇంక 2 ఉన్నాయి, ఇంక 2 వస్తారు. గృహప్రవేశం చేశారా మరి? అరే మంద కూడా చేయండి ఇద్దరు గృహప్రవేశం వెళ్ళి. ఆగండి అట్లయితే. సో రైట్ నౌ ఐఎమ్ అబౌట్ 7 months ప్రెగ్నెంట్ గైస్. సో ఈ టైంలో క్యాంపింగ్ చాలామంది భయపడతారు కావచ్చు, బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. కొత్తగా ఉంటుందని చెప్పేసి. రైట్ నా జనరేషన్ కూడా మారిపోయింది, అందరు చేయాలని అనుకుంటున్నారు. సో మా టెంట్ అయితే రాఘవ్ అండ్ ఫ్రెండ్స్ కలిపేశారు, నేను ఏం లేకుండా ఉండే కదా. ఫైనల్లీ అందరు టెంట్స్ సెటప్ చేసుకోవడానికి ఒక 2 hours అయితే పట్టింది గైస్. సో ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. అండ్ ఇది వచ్చేసరికి నైట్ వ్యూ అనమాట. మా టెంట్ దగ్గర ఒక నైట్ వ్యూ, మూన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. అండ్ వీ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్ అని చెప్పొచ్చు అండర్ ద మూన్. అండ్ చాలా అంటే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టవ్ అయితే సెట్ చేస్తున్నాము, ఎందుకంటే మనం ఏదో ఒకటి డిన్నర్కి అయితే తినాలి కదా. హియర్ ఈస్ ద డెవిల్. వెళ్ళిపోతుంది గైస్ డెవిల్. ఫైనల్లీ క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసుకున్నాం గైస్. మన వాళ్ళు అయితే వెనక కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో బేసికలీ మేము డిన్నర్కి రోటీస్ కాల్చుకుంటున్నాము విత్ కర్రీ, ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాము.
అండ్ ఇక్కడ మనోళ్ళు అయితే స్టార్ట్ చేసేసారనమాట. డ్రింక్స్ అవన్నీ కలుపుకుంటున్నారు. దే ఆర్ హ్యావింగ్ ఫన్. అండ్ ఇక్కడ పిల్లలు అయితే డాన్స్తో ఎంటర్టైన్ చేస్తున్నాయి అనమాట. డాన్స్ స్టార్ట్ చేసేసారు ఇంకళ్ళు. ఆల్ టుగెదర్ ఫస్ట్ క్యాంప్. అలాంటి దొరకవు ఇంక ఇప్పుడు. చూడండి గైస్, మా బ్యాచ్ ఇదంతా రాత్రి 12:30కి ఇదంతా మొత్తం. హాయ్ సింధు. ఏంటంటే సార్ దీంట్లో చాలా బాగుంది. కన్నడ తెలుగు మిక్స్ ఇదంతా. హాయ్ గాయ్స్, ఇప్పుడు నైట్ టైమ్ 2:30 అవుతుంది. అండ్ దిస్ ఇస్ అవర్ టెంట్. హాయ్ This is our inside tent. ఇదిగండి గైస్ మా టెంట్ ఇదే గైస్. ఈరోజుకి చాలానే ఉన్నాయి. ఫ్యాను అన్నీ తీసుకొచ్చాము. లైట్స్ ఇదిగోండి మా లైట్, గుడ్ లైట్ ఇది. కంఫర్టర్స్ అన్నీ తెచ్చుకున్నాం ఈరోజు. సిందిస్ ఇంట్రెస్ట్ లైఫ్ ఆన్ దిస్ వన్. దిస్ ఆర్ బర్డ్ టుడే. See you tomorrow. ఎప్పుడు లేస్తామో మాకు తెలియదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు షూట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ విత్ యూ. రైట్ నౌ టైం 2:45 గైస్. 2:45 మిడ్ నైట్. ఇప్పుడు దాకా మేము మాటలు చెప్పుకొని జస్ట్ నో బాన్ ఫైర్ దగ్గర మాటలు చెప్పుకొని జస్ట్ నో వచ్చినాం అనమాట, పడుకుంటున్నాము. నెక్స్ట్ డే ఇంకా ఏం చేయబోతున్నామో మేము మీకు చూపిస్తాము. స్టే ట్యూన్ గైస్. బై బై. Hi guys, good morning. హలో, గుడ్ మార్నింగ్. ఏ గైస్, మా బ్యూటిఫుల్ చిన్న టెంట్. వర్షం పడుతుంది షూ. సో గైస్, ఇదన్నమాట మన క్యాంప్ సైట్. సో అర్లీ మార్నింగ్ లెగవగానే చాలా ఫ్రెష్గా ఉంది గైస్. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. తిరిగి వద్దామంటే వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. సో ఎంతవరకు వెళ్ళొస్తామనేది తెలియదు. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. అండ్ వాష్రూమ్స్ వచ్చేసరికి మనకి ఎదురుగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది మా ఫ్రెండ్స్ టెంట్ అనమాట, 2. అండ్ ఇటు వచ్చేసరికి మన టెంట్స్. మనది సెంటర్లో టెంట్. సో దట్స్ ఆల్ గైస్.
వర్షం పడినప్పుడు ఇంకా బాగుండొచ్చు కావచ్చు. అందరు కార్లు ప్యాక్డ్ ఉండే గైస్ అసలు. సో ఇప్పుడే అందరు అట్లా వాకింగ్కి వెళ్తున్నారు. అండ్ దట్స్ హౌ ఇట్ లుక్స్. Yeah guys, one camping site. It's working right now. Hey Jayansh, I took video man. ఏ హాయ్ తన్వి, వెళ్దాం పదా. హాయ్, షీఈస్ అ ఫనీ గర్ల్ గైస్. ఎందుకంటే గైస్ పొద్దున్నే టీ, ఇంకా మాకు టీ స్పెషలిస్ట్, మాకు టీ స్పెషలిస్ట్ అందుకని చేస్తుంది. రోజు పెట్టుకుంటారుగా. గైస్ తోప గైస్ వీళ్ళందరూ, తోవ బ్యాచ్ వీళ్ళందరూ మాకు. ఏది మాకు నేర్పించింది, ఒక స్టెప్ నేర్పించింది అమ్మా. అది తోవ స్టెప్ అది. అరే వద్దురా, బయట అక్కడ అనమాకంటారు తెలుగు వాళ్ళ దగ్గర. తెంగే, అదేలే తెంగే పాడట అది. అది ఈడు చూడు సేమ్ స్టెప్. మధ్యాహ్నం వేయాలిగా మనం. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఏది జామ్, ఏది దాంట్లో పెట్టు నాకు. హాయ్ గైస్, ఇగోండి గైస్ మా అవకాడో టోస్ట్ ఈరోజు బాయ్ స్పెషల్. బాయ్ స్పెషల్ ఈరోజు గర్ల్స్ అందరికి హాలిడే అనమాట. మా చాచి మొత్తం ఇంకా కూర్చోబెట్టి థ్యాంక్ యూ అంట. అయిపోయింది. కమ్ అవుట్, విల్ గో ఫర్ ఏ వాక్. ఏం చేస్తున్నారు లోపల? అంతా మట్టి మట్టి చేశారు మీరు. I don't think so. You guys are doing something inside. There is lot of mud. Mad fellow. సరే పడతావు. సో గైస్ అయితే ఇంకా క్లైమేట్ బాగుందని వాక్కి వెళ్దాం అనుకుంటున్నాం బీచ్ సైడ్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. అండ్ ఇట్స్ కొంచెం డ్రిజిల్ అయింది, వాన పడిపోయిందనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ. బాగుంది అంటే ఇప్పుడు మనం బీచ్ లాగా దిగడానికి లేదా? హాయ్ గైస్, హాయ్. మనం అందరం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు?
వావ్ ఒకేసారి చెప్పాలి మీరు అందరూ. హాయ్ గైస్ చెప్పండి. వెల్కమ్ టు సింధు రాగ్ ఛానల్ అని చెప్పండి. వావ్ అంత సిగ్గుపడుతున్నారు మీరు అందరూ. ఇదేంటి గైస్ మా బ్యాచ్, ఇది పిల్ల బ్యాచ్, ఇదంతా అదేం పెద్ద బ్యాచ్. వావ్ ఇది బీచ్ కాదు, అక్కడ బీచ్ గైస్. అదిగోండి అది మా బీచ్. జస్ట్ మేము సైట్ సీయింగ్ వచ్చాము. వర్షం పడుతుంది యాక్చువల్ ఇక్కడ. నైస్ చాలా బాగుంది. ఇట్స్ ఆల్రెడీ డ్రిజ్లింగ్. And keep as many of these inside them, and then I'm gonna take them హాయ్ హాయ్ గైస్, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಗೈಸ್? ಗೈಸ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? హాయ్ గైస్ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఇప్పుడు ఏం నేర్చుకున్నా? కన్నడ నేర్చుకుంటున్నా గైస్. ಚೆನ್ನಾಗಿದ್ದೀరా అంటే ఎలా ఉన్నారు అని. ఎంత కన్నడ బ్యాచ్ గైస్. ఈ బ్యాచ్ అది ఆ బ్యాచ్ హాఫ్ కన్నడ వాళ్ళు. ఇక ఇవైతే తెలుగు బ్యాచ్. వీడియో తీసా. మటన్ దమ్ గైస్ ఇది. సో ఇక్కడ దమ్ స్పెషలిస్ట్ మాకు. ఎస్ ఇక్కడ ఒక సెటప్ గైస్, వెజ్ సెటప్ ఇదంతా. వీళ్ళు వెజ్ గైస్, మాది నాన్ వెజ్. నాన్ వెజ్ సాయంత్రం వరకు అవ్వదు. బాయ్స్ చేస్తున్నారని. అదిగాక ఐటమ్స్ ఎక్కువగా రాదు ఇప్పుడల్లా. చికెన్ కర్రీయా? మటనా? మటన్ దమ్. వావ్ సూపర్ గైస్. మటన్ దమ్ పలావ్. బా స్మెల్ మస్తు వస్తుందిగా. తర్వాత మళ్ళీ ఇంకేమన్నా మ్యారినేట్ చేశారా? ఇంకొంచెం వేసారా ఏమన్నా? ఓన్లీ పెరిగాగా? గైస్ మీరు వచ్చే లోపల వంటలన్నీ అయిపోయినాయి గైస్. ఎక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటో, పోస్ట్ వెడ్డింగ్ షూట్? అవునా? ఇది సరిపోదు కదా గిన్నె. రాత్రి కూడా అమ్మా ఎన్నిసార్లు వండుతాం అమ్మా? ఇంకా అంతే. ఫోటోషూట్ తీసుకొచ్చిన వాళ్ళు ఏదైనా అంటారు. అందులో నేను కూడా ఒకటి అనుకో. అది గైస్, ఇది వాళ్ళిద్దరు ఫుల్ రెడీ అయ్యి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారు గైస్. లోపలేయండి.
చెప్పావుగా మా ఆయన ఇక్కడ ఇచ్చిపోతాడు. చాలా బాగా చేసింది అసలు. సింధు బగారా రైస్ చేసింది గాయస్ ఈ రోజు. అసలు సూపర్ చేసింది. అసలు awesome. కూడా చేసింది తులసి. అందరూ చేశారు. బాగుంటుంది గాయస్. ఇది కళ్ళు కాదు మజ్జిగ, సరేనా? సింధు కోసం కొంచెం వేడి చేసిందని చెప్పేసి చేస్తున్నా. నాకు కూడా చేసుకున్నా. ఇదేంటి బ్రో? రెండు ఒకటి కాదు. ఓకే అది గాయస్ చేసి దానికి మొసరా బిట్పిడి. ఇప్పుడు మేము ఫోటోషూట్కి వెళ్తున్నామా? ఫోటోషూట్ తీసుకొని నెక్స్ట్ విల్ గో టు బీచ్. ఏం చేస్తున్నా? ఓ మై గాడ్, you guys are making mountain. Oh my gosh, We are making the mountain on the man. ఆగు ఆగు. నా మీద ఇదిగో ఇంకా ఆడుకో. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ 4-5 అవుతుంది. అందరైతే మంచిగా బీచ్లో ఎంజాయ్ చేశారు. నేను కూడా ఊరికే జస్ట్ ఒడ్డునైనా ఉందామని అనుకున్నా, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు అప్పటికే ఫోటోషూట్ దిగాను. సో నాకు అప్పటికే ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయినా, ఎనర్జీ అంతా అయిపోయింది. సో ఫైనల్లీ వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఒడ్డున కూర్చొని వీళ్ళని చూస్తూ ఉండే అనమాట. అందరం అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మస్కేగోల్లో ఏం స్పెషల్స్ ఉన్నాయా కొంచెం సర్చ్ చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది ముందు చూడండి. ఇదిగోండి గైస్, దిస్ ఈస్ ద ఫేమస్ నామ్స్ ఐస్ క్రీమ్ షాప్. ఫార్మర్స్ ఐస్ క్రీమ్స్ అంట. ఇది ఫార్మ్ ఐస్ క్రీమ్స్ అంట. చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ. అంతకన్నా ఏం బాగుంటుందిరా? నాకు కోన్లో కావాలి, నేను ఎక్కువ తినలేను. ఒకటి తీసుకుని చాలు మన ఇద్దరికి. సరే, స్కూప్ అది కూడా. సో ఇప్పుడు మేము ఫార్మ్ ఐస్ క్రీమ్స్కి వచ్చాము. ఇక్కడే ప్రిపేర్ చేస్తారంట గైస్ అవి. సో ఇక్కడ ఫేమస్ అంట మస్కెగోన్ విలేజ్లో. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. మేము ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం గైస్ ఈరోజు. బ్లాక్ అండ్ వైట్. This is blueberry. Bus. Wow. Looks nice, huh? But they gave a lot. Baby size. No. ఇప్పుడు మేము సన్సెట్ పాయింట్కి వచ్చాము అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ సీ. నాకైతే సూపర్ నచ్చింది. దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ చీరాల బీచ్ గైస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్సెట్ దగ్గరికి పోతున్నాను. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. సో లెట్స్ సీ. ఇట్లా క్యాంపింగ్స్కి వీటికి వస్తే ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నేచర్ గైస్. సో మనం నేచర్తో ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ అమేజింగ్.
సో గైస్ సన్సెట్ అయితే అమేజింగ్ ఉంది. మేమైతే మిస్ అవ్వలేదు, లాస్ట్ మినిట్లో వచ్చాం గైస్. బట్ స్టిల్ మేమైతే క్యాచ్ చేసినాము. సో ఇక మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాం గైస్. శాండ్ ఉంది. సో లెట్స్ గో. ఈ నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గైస్, నైట్ కూడా అంతా ఎంజాయ్ చేసాము. అదంతా నేను షూట్ అయితే చేయలేకపోయాను, ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేదు. సన్సెట్ పాయింట్ తర్వాత నుంచి కొద్దిగా అట్లా కొద్దిసేపు మాటలు చెప్పుకొని అందరం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలని చెప్పేసి త్వరగా పడుకుండిపోయాము. సో దట్స్ ఆల్ గైస్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్డ్ guys, see you in the next video. Bye bye.